ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ కుమారుడా కుమార్తె, ఆ దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆయన కృప, ఆయన నీతి నీకు నీ పిల్లలకు తరతరమున నిలుచునుగాక. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుడు నేటి దినము బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుదాం. నేటి దినము మనకిచ్చిన వాగ్దానము: మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఆమెన్. దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన ఈ వాగ్దానానికై నేను మీ పక్షమున దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలకు కలగబోయే విడుదలను గురించి ఈ వాగ్దానం చేశాడు. 18వ యెషయా గ్రంథము 18వ వచనము, అనగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనములో ఈ వాగ్దానం చేశాడు: మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి, నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలను గూర్చి ఈ వాగ్దానం చేశాడు. మునుపటి విషయములను జ్ఞాపకం చేసుకోవద్దు, నేను మరలా మిమ్మును విమోచించి తీసుకొని వెళ్తాను, ఐగుప్తు నుండి కనానుకు మీ పితరులను తెచ్చిన విధము, బబులోను నుండి మిమ్ములను యెరూషలేమునకు తీసుకొని వెళ్ళదను అని ఆ సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది వారి నీతిని బట్టి, భక్తిని బట్టి కాదు, దేవుని వాగ్దానము. ప్రేమను బట్టి ఈ కార్యము చేస్తానని దేవుడు తెలుపుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవాది దేవుడు ఈ మాట నాడు తన ప్రజలకు తెలియచేసినప్పుడు, నేడు యేసు క్రీస్తును నీ సొంత రక్షకునిగా, దేవునిగా నీవు అంగీకరించిన కారణము ఎంతో గొప్పది. యేసు ప్రభువు నాకు రక్షకుడని, నా దేవుడని నువ్వు చేసుకున్న తీర్మానము గొప్పది. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఎన్నో తీర్మానాలు చేస్తూ ఉంటాం, కానీ యేసు ప్రభువు నా రక్షకుడని బాప్తిస్మం పొందడానికి చేసుకున్న తీర్మానం చాలా గొప్పది. అది దైవికమైనది, అది పరలోకమునకు సంబంధించినది. అయితే యేసు ప్రభువును నమ్మినప్పటికీ కూడా నా జీవితంలో ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ వ్యాధులు, బాధలు, అప్పులు, ఈ అవమానాలు, ఈ నిరుత్సాహము, ఈ ఆత్మీయ ఎదుగుదల నా జీవితంలో ఎందుకు ఉన్నాయి అని ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఈ వాగ్దానము దేవుడు నీకే బయలుపరిచి ఉన్నాడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఈ వాగ్దానం బయలుపరిచాడు? ప్రియ కుమారుడా, నా కుమార్తె, నీవు నా కుమారుడవు, నేను కనిన కుమారుడవు గనుక మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నిన్నటి వరకు, మొన్నటి వరకు నీవు నీ జీవితంలో జరిగినవన్నీ కూడా ఒక పీడ కలగా మర్చిపో అంటున్నాడు. వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులు, గతములో నీకు ఎదురైన సమస్యలు, గతంలో నీకు తలెత్తిన సమస్యలు, గతములో నిన్ను భయక్రాంతులుగా చేసినటువంటి సమస్యలను చూసి నీవు వాటిని తలంచుకోవద్దు. నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయబోతూ ఉన్నాను, ఒక నూతన క్రియ నేను నీకు చేస్తూ ఉన్నానని ఆ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన ప్రజల పక్షమున ఉన్నప్పుడు తన ప్రజలు పాత సంగతులను, పాత వాటిని తలంచుకొనకుండా ప్రభు చేసే గొప్ప కార్యాలను తలంచుకుంటూ రాబోయే రోజులలో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు చేయబోయే కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనములో, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. వేటిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ అధ్యాయములో దేవుడు చేసిన కార్యాలు. ఇంతవరకు నీ దేవుడు, మన రక్షకుడు యేసు ప్రభువు చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. వీటిని జ్ఞాపకం చేసుకో. వేటిని దేవా? నేను గతములో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోమని
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా మరొక గొప్ప వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఒక 3 విషయాలు దేవుడు తన ప్రజలకు వాగ్దానంగా ఇచ్చాడు. 1, 4వ వచనములో, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనములో, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. దేవునికి స్తోత్రం. 2వదిగా, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. 3వదిగా 3వ వచనంలో, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు! ఎరగకుండినను అంటే ఇశ్రాయేలీయులు దేవుని ఎరిగినట్లుగానే ఉండి విగ్రహారాధనలు చేశారు. దేవునిని సంతోషపరచలేదు, దేవునిని ఆనందింప చేయలేదు. అయినా కూడా దేవుడు ఎంత గొప్పవాడంటే, గతములో నీకు సంభవించిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను గురించి తలంచుకోవద్దు, నేను ఒక నూతన క్రియ చేస్తాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! కనుక గొప్ప కార్యములు చేసే దేవుడు నేటి దినము నీకు ఇచ్చిన వాగ్దానము, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు సంగతులను తలంచుకోవద్దు, నేను ఒక నూతన కార్యము చేస్తాను అని దేవుడు ఈ దినము నీకు వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తు నందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఆ దేవాది దేవుడు చెప్పే మాటలు ఎంత ఆశీర్వాదకరం అంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట రాయబడింది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం ఆశిస్తున్నామో మనకు తెలుసు. కానీ దేవుని ఆలోచనలు, దేవుని ఆశలు తన బిడ్డలైన మనము తలగా ఉండాలే కానీ తోకగా ఉండాలనేది కాదు. కనుక ఆయన తలంపులు గొప్పవి గనక అందును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ఈ మాట జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు, నూతన క్రియ నేను చేయబోతున్నాను. ఆమెన్, ఆమెన్. ఆ క్రియ కొరకై, ఆ వాగ్దానపు నెరవేర్పు కొరకై ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, జీవము కలిగిన నా దేవ, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు సంగతులను తలంచుకోవద్దు అని మీరు వాగ్దానం చేశారు. ఎంత గొప్ప దేవుడవు నీవు! వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటే, ఒకవేళ గతంలో జరిగిన వాటినే జ్ఞాపకం చేసుకుంటూ చింతిస్తూ ఉంటే, మీరు ధైర్యపరచడానికి అభయవాక్కును వాగ్దానంగా ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నా దైవమా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డల జీవితాలలో మీరు చేయబోయే కార్యాలు, మీ బిడ్డలు రాబోయే తరానికి నాయన వాటిని సాక్ష్యముగా చెప్పుటకు ఒక గొప్ప కార్యము వారు చూచుదురుగాక అని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. మీ బిడ్డలు సిగ్గుపడకుండా నాయన గొప్పగా మీ సన్నిధిలో సజీవ సాక్షులై ఉండాలని మీరు నాయన కార్యములు చేస్తుండగా మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎంతమంది వివాహ దినములను, జన్మదినములను జరిగించుకుంటున్నారో వారిని దర్శించినందుకు స్తోత్రాలు, దీవించండి. ఎవరికి ఏది కొరతగా ఉందో ఎరిగిన దేవుడవు, యేసుక్రీస్తు నామమున వారి ప్రతి కొరతలు తీర్చబడునుగాక. అప్పుల ఊబిలో నుంచి విడుదల వారు పొందాలని, దీర్ఘకాలిక జబ్బుల నుంచి విడుదల పొందాలని, దయ్యాల చేత బంధించబడిన వారికి విడుదల, చేతుబడుల చేత బంధించబడిన వారికి విడుదల దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షణ లేని వారు ఎందరు ఉన్నారు, వారందరికీ రక్షణ దయచేయండి. దూరదేశాలలో ఉన్న మా ప్రియులందరినీ, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ప్రియులందరినీ, మా కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ, మాకు సహాయము చేస్తున్న వారందరినీ మేలుకై జ్ఞాపకం చేసుకుని దీవించుమని యేసు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, కృప ఇప్పుడు ప్రభు రాకడ వరకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.